విద్యతోనే వికసిత్ భారత్ సాధ్యమని శంకరానంద్ అన్నారు. భారతీయ విద్యతోనే వికసిత్ భారత్ సాధ్యమని బిఆర్ శంకరానంద్ అన్నారు. ఓయూలో బిఎస్ఎం 57వ స్థాపనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిఆర్ శంకరానంద్ మాట్లాడుతూ మోకాలే విద్యా విధానాన్ని పక్కన పెట్టి భారతీయ విద్యను ప్రోత్సహించాలన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ను పూర్తిగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువతను మానవ వనరులుగా మలిస్తే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు సిలబస్ లో మార్పులు చేస్తున్నామని తెలియజేశారు. भारतीय शिक्षण मंडल का 57वां स्थापना दिवस है. दिस इज द 57th फाउंडेशन डे ऑफ भारतीय शिक्षण मंडल. भारतीय शिक्षण मंडल is the organization working for the policy suggestions and transformation in education by implementing the NEP through enhancing the quality of the teachers. इसके लिए शिक्षकों की गुणवत्ता में सुधार लाते हुए शिक्षा में परिवर्तन लाने का काम भारतीय शिक्षण मंडल कर रहा है. नीति निर्माण में सहयोग करना और उसका इम्प्लीमेंटेशन में भी सहयोग करना ये भारतीय शिक्षण मंडल का काम है. इसका इम्प्लीमेंटेशन करने के लिए क्वालिटी इम्प्रूवमेंट करना पड़ता है और एनईपी का नेशनल एजुकेशन पॉलिसी का इम्प्लीमेंटेशन करना बहुत आवश्यक है. इसीलिए हमने इंस्टीट्यूशनल मेंटरशिप प्रोग्राम ऐसा हमने लिया है. प्रत्येक इंस्टीट्यूशन में रिसर्च क्वालिटी इम्प्रूवमेंट, करिकुलम डिजाइनिंग ऑफ भारतीय मॉडल एंड पेडागोजिकल मेथडोलॉजीज, क्वालिटी इम्प्रूवमेंट ऑफ द टीचर्स एंड लीडरशिप एंड गवर्नेंस कॉन्सेप्ट अकॉर्डिंग टू भारतीय नॉलेज. इसको करते हुए शिक्षण संस्थानों का गुणवत्ता सुधार करने का प्रयास हम कर रहे हैं. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.